నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనారాయణ నరహరిశెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. ఇక 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు, సిట్ నివేదిక ఇచ్చిందని మరి ప్రచురించారు. అదేవిధంగా 1వ తారీఖు రావాల్సిందే, కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్ అని కూడా ప్రచురించారు. ఇక వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్ ప్రకటించిన మరి రాజమౌళి అని కూడా ప్రచురించారు. ఇక రేవంత్ నయా రికార్డ్, హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ పొందిన తొలి సీఎం, -24 డిగ్రీల చలి తీవ్రతలోనూ తరగతులకు హాజరయ్యారు. రేపు హైదరాబాద్కు సీఎం రానున్నారు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా జజ్జనకర జనారే మేడారం జనహోరే, గద్దెలపై సమ్మక్క సారళమ్మ తల్లుల స్మరణతో మార్మోగిన ఊరు, వేగంగా దర్శనం, భక్తులకు హర్షం. ఈసారి జాతర వేరే లెక్క అంటున్న పబ్లిక్. మనకి తెలుసు, తెలంగాణ రాష్ట్రానికి తలామానికంగా ఉండి ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద జాతరగా పేరొందిన సమ్మక్క సారళమ్మ జాతర గత 28వ తారీఖున స్టార్ట్ అయ్యి అత్యద్భుతంగా అయితే మరి బాగా వేడుకలు బాగా జరిగాయి. అశేష భక్తజనం అందరూ కూడా సమ్మక్క సారళమ్మను దర్శించుకుని తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. బంగారాన్ని బెల్లాన్ని సమర్పించుకుని తమ వెయిట్ ఎంత ఉందో అంత తూగే విధంగా. ఇక తెలంగాణ కుంభమేళ ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం జనహోరతే పులకరించిపోతుంది. జంపన్న వాగులో జలకాడిన జనం, భక్త పారవశ్యంతో శివము గారు మరి గద్దెపై తల్లులు కొలువు తీరడంతో సమ్మక్క సారళమ్మ నామస్మరణతో మేడారం మార్మోగిపోతుంది. మేడారంలో ఎటు చూసినా జనమే. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. జంపన్న వాగు పరిసరాలు, గద్దెల ప్రాంతంలో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. వనదేవతల నామస్మరణలు, మరోవైపు శివశక్తుల పూనకాలతో జాతర ప్రాంగణం హోరెత్తిపోతుంది. తెలంగాణలో అరణ్య ప్రాంతంలో జరుగుతున్న మహాజాతర 3వ రోజు భక్తులతో చాలా కిటకిటలాడిపోతున్న పరిస్థితి అయితే ఉందని కూడా ప్రచురించారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారి జాతరలో మేడారం పరిసర ప్రాంతాలు పూర్తిగా పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ప్రతి వైపు భక్తుల నినాదాలు, భక్తి గీతాలు వినిపిస్తున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం సమ్మక్క సారళమ్మ వనదేవతల గద్దెల వద్ద అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ సర్కార్ మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి గద్దెలను కూడా మరి శాశ్వతంగా పునర్నిర్మించే విధంగా అడుగులు వేసి ఈ రోజున సమ్మక్క సారళమ్మ జాతరని మరి ఇంత అత్యంత వైభవంగా మరి జరపడానికి ఇన్ని రోజులు మరి సాయశక్తిలా కృషి చేసిన అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎంతో అద్భుతంగా చేసింది. పండుగ వాతావరణంలో భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు మరి తగిన చర్యలు మరి అక్కడ ఉన్న అధికారులు తీసుకున్నారు. జజ్జనకర జనారే మేడారం జనహోరే అనే విధంగా అత్యద్భుతంగా ఉందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా మళ్ళీ కాంగ్రెసే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిపీటే, బీఆర్ఎస్కు మళ్ళీ గుండు సున్నా అని చెప్పి మరి మాట్లాడటమైతే జరిగింది. మరి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ 2026 సర్వేలో స్పష్టంగా 2 ఏళ్లలో పెరిగిన కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, తెలంగాణలో పెరిగిన రేవంత్ పరపతి, ఎదుగు బొదుగుగా అని లేని బీఆర్ఎస్ పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిన పోల్ వార్, ఏపీలో ఎదురులేని కూటమి, బాబుపై జనం భరోసా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రానుంది. గత ఓట్ బ్యాంకును నిలుపుకోవడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో తన పరపతిని మరింత పెంచుకుంది. రేవంత్ నాయకత్వాన్ని ప్రజలు జైహో అంటుండగా ఓటు షేర్ గత ఏడాది కంటే 2% పైగా పెరిగింది. ఇక బీఆర్ఎస్ ఎదుగు బొదుగు లేకుండా అట్లాగే ఉంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ప్రజలు మళ్ళీ గుండు సున్నా ఇస్తారని తేల్చేసింది. బీజేపీ కూడా ఏమంతా ఇంప్రూవ్ కాకపోగా క్షీణించిందని ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఉన్న సీట్లలో 2 తగ్గి కాంగ్రెస్కు పెరుగుతాయని చెప్పేసింది. గత 2 ఏళ్లుగా ఆర్భాటాలకు ఆడంబరాలకు పోకుండా ప్రజల కోణంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్పై ప్రజలు నమ్మకం పెంచుకున్నారని, అదేవిధంగా విధానం లేకుండా బురద జల్లడమే విధానంగా దూసుకుపోతున్న బీఆర్ఎస్ వైపు ప్రజలు చూడటం లేదని, గత జ్ఞాపకాలు ప్రజల మధ్య నుండి పోలేదని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేల్చి చెప్పింది అని కూడా ప్రచురించారు. ఇక ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే జనవరి 26 ఫలితాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై మరోసారి ఆసక్తికర వివరాలు వెల్లడించాయి. ఈ సర్వే డిసెంబర్ 25 నుంచి జనవరి 2026 వరకు నిర్వహించబడింది. ఇది దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రజల మనస్తత్వాన్ని అంచనా వేస్తుంది. అయితే రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థాయి అంచనాలు కూడా సూచిస్తుంది. తెలంగాణలో రాజకీయం ఇప్పుడు 2 జాతీయ పార్టీల మధ్య నడుస్తుంది. గత లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో ఇప్పుడు స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. 2024 కాంగ్రెస్లో బీజేపీ చేరి 8 సీట్లు గెలిచాయి. ఇక
బీజేపీ ఓటు శాతం అలాగే ఉండి 1-2 తగ్గొచ్చు, లేదా మరి బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం చాలా పెద్దగా మార్పు ఏమీ లేదని కూడా ప్రచురించారు. ఇక ఆంధ్రప్రదేశ్ వైపు చూసుకుంటే అక్కడ కూటమి సర్కార్కే ప్రజలు జై కొడుతున్నారని చెప్పి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అయితే వెల్లడించింది. ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అద్భుతంగా చేస్తుందని, ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని, ఇప్పటికప్పుడు ఎన్నికలు మళ్ళీ జరిగినా కూడా కాంగ్రెస్కే అధికారం దక్కుతుందని ఘంటాపథంగా చెప్పింది. ఒకంతా ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో జోషం తెప్పిస్తే మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం ఒకంత నైరాశ్యానికి లోబడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని మనకి అర్థమవుతుంది. ఇక 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి, 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. రైట్, ఇంకొకటి చూద్దాం ఇప్పుడు. దానం అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ, హాజరైన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వాదనలు వినిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఫిబ్రవరి 20కి విచారణ వాయిదా కోరిన బీజేపీ నేత ఏలేటి ఫిబ్రవరి 18కి మరి స్పీకర్ వాయిదా వేసినట్టుగా కూడా మన స్పష్టమవుతుంది. ఏదైతే బీఆర్ఎస్ కంప్లైంట్ చేసిందో దీని మీద కంపల్సరీ వాదనలు వినిపించాలని చెప్పింది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఫిబ్రవరి 20కి విచారణ వాయిదా కోరారు బీజేపీ నేత ఏలేటి అని కూడా మరి ప్రచురించారు. ఇక్కడ ఫిబ్రవరి 18కి స్పీకర్ దీన్ని వాయిదా వేసినట్టుగా కూడా మనకి స్పష్టమవుతుంది. ఇక మనకి తెలిసి ఈ పర్సన్ గురించి పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడూ నిరంతరం ఏదో ఒక వివాదాల్లో ఉండటం ఈయన స్టైల్ అయిపోయింది. గతంలో మరి తాను సూసైడ్ చేసుకుంటానని గెలిపించకపోతే అని కొంతమంది ప్రజల్ని బెదిరించి మరీ ఓట్లు వేయించుకున్న దాఖలాలు ఈయనకు ఉన్నామని చెప్పి పుంకాలుగా సోషల్ మీడియాలో ఈయన మీద కథనాలు వస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఈయన నిన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళుతూ మరి అక్కడ కొంత ఓవర్ యాక్షన్ చేసిన పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. మరి తద్వారా చూస్తే తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎవరిని ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, మనోభావాలు దెబ్బతిండి ఉంటే క్షమాపణలు చెప్తున్నా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే నాపై, నా కుటుంబంపై రాజకీయ కక్ష తెగబడ్డారని ఈయన ఆరోపించారు. పోలీసులు అధికారులంటే నాకు ఎంతో గౌరవం ఉందన్నారు. కొందరు మేమున్న సమ్మక్క జాతరలకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని తీవ్ర ఒత్తిడికి గురి చేశారని, ఆ ఫ్రస్ట్రేషన్లో ఒత్తిడిలో తెలియకుండా నోరు జారని, అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని మరి మాట్లాడటం అయితే జరిగింది. ఏదైతే ఒక మతానికి సంబంధించిన వాళ్ళని మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఒక మాట పోలీస్ అధికారిని దుర్భాషలు ఆడారని కూడా వచ్చిన నేపథ్యంలో ఆయన క్షమాపణలు అయితే కోరారు. అడుసు తొక్కనేలా కాలు కరగనేలా అనే దానికి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడి నుంచైనా కౌశిక్ రెడ్డి గారు నోరు కొంచెం అదుపులో మీరు పెట్టుకుంటే అంతా బాగుంటుంది అని చెప్పి, అదేవిధంగా నిన్న కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కడి పని తాట తీస్తామని బెదిరింపులు కూడా కాకపోతే అవన్నీ కూడా నేను ఫ్రస్ట్రేషన్లో మాట్లాడి తప్పితే ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని చెప్పి క్షమాపణలు అడగడం జరిగింది. మరి దీన్ని బట్టి మీరు కౌశిక్ రెడ్డి మాట్లాడిన విధానాన్ని మీరు ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ సర్వనాశనం చేసింది, మంత్రి ఉత్తమ్ ధ్వజమెత్తారు. ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీ సీడబ్ల్యూసీ మీటింగ్ గురించి మాజీ మంత్రి హరీష్ రావు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని హితో పలికారు. నీటి వాటాలపై చర్చలకు తాము సిద్ధమేనని సవాల్ విసిరారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల హక్కులను వదుకునే ప్రసక్తే లేదని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీ సీడబ్ల్యూసీ మీటింగ్లో మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం నల్లమల్ల ప్రాజెక్టుపై చర్చకు తెలంగాణ అధికారులు ఒప్పుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. పోలవరం నల్లమల్ల సాగర్కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మరి ఈ సమావేశంలో చెప్పారని ప్రస్తావించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఇరిగేషన్కు 1.84 లక్షల కోట్లు ఖర్చు చేసి 1 ఎకరానికి కూడా నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ రకంగా మన నీటి వాటా, తెలంగాణ నీటి వాటా మరి మనకి రావడానికి సర్వ తప్పులు చేసి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మరి నీటి ఎద్దడికి కారణం, సాగునీరుకి తాగునీరుకి ప్రధాన లోపానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తేల్చి చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రావాల్సిన వాటాలను తీసుకురావడంలో స్పష్టంగా అయిన వైఖరితో ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు మేలు చేస్తామని చెప్పి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఇక కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ భేటీ 12 అంశాలు ప్రస్తావించింది. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలపై ఏర్పాటైన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశం ఢిల్లీలోని కేంద్ర జలసంఘ కార్యాలయంలో జలసంఘ చైర్మన్ అధ్యక్షతన దాదాపుగా 2 గంటల పాటు
పాటు కొనసాగింది. సమావేశానికి సిడబ్ల్యూసీ అధికారులు, కృష్ణానది యాజమాన్య మండలి, గోదావరి నది యాజమాన్య మండలి, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్లు, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్, తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తరపున 12 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చకు ప్రతిపాదించినట్లుగా తెలిపారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అజెండాలో చేర్చవద్దని స్పష్టం చేసినట్లుగా వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి అనేక సమస్యలు, వివాదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తన అజెండాను వెల్లడించలేదని రాహుల్ బొజ్జా అయితే చెప్పడం జరిగింది. దీని మీద మరింత కూలంకుషంగా ఏం జరిగి రెండు రాష్ట్రాలు మాట్లాడుకుని ఈ నీటి పంచాయతీలు అనేవి మేము చూసుకుంటామని చెప్పి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇప్పటికే చెప్పి ఉన్నారు. చూద్దాం రానున్న రోజుల్లో తెలుగు ప్రజలకి ఎవరు కూడా లాస్ పోకుండా అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళ అలాంటి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యి ఏదైతే ఉందో దీన్ని ఆ కల్తీ నెయ్యితో లడ్డూలను తయారు చేశారని, కేవలం పామాయిల్లో కెరోటిన్ బి అనే ఏదైతే ఒక రసాయన పదార్థం ఉందో నెయ్యి స్మెల్ రావడానికి దాన్ని కలిపి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి పంచిపెట్టారని సిట్ అయితే తేల్చి చెప్పింది. దీన్ని మాత్రం చాలా అపవిత్రంగా చేశారు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో ఇలా జరగడాన్ని తీవ్రంగా ముక్త కంఠంతో అయితే ఖండిస్తున్నారు. సిట్ అధికారులు అయితే తేల్చి చెప్పారు. గతంలో ఏయో కొన్ని జంతు కొవ్వులు కలిశాయని ఏయో అభియోగాలు వచ్చినప్పటికీ కూడా దానిలో అవేవీ లేవని వెల్లడించారు. కానీ పామాయిల్ ఏదైతే ఉందో పామాయిలే కేవలం పామాయిల్తోనే నెయ్యి లేకుండా కేవలం ఏఆర్ డైరీతో అదేవిధంగా బోలేబాబా డైరీతో ఒప్పందాలు కుదుర్చుకున్న గత ప్రభుత్వం దగ్గర 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో పామాయిల్తో కొంత రసాయనాలు యాడ్ చేసి దాన్ని నెయ్యి లాంటి ఒక పదార్థం వచ్చేటట్టు చేసి దాంతో లడ్డూలు తయారు చేసిన దాన్ని సిట్ తేల్చి చెప్పింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించి ఏ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా శిక్షార్హులైతే కంపల్సరీ అవుతారు. రానున్న రోజుల్లో ఇది ఒక సెన్సేషన్గా కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మీరేమంటారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తీరుని అలా టీటీడీ బోర్డు మెంబర్లుగానే తీసుకున్న నిర్ణయాల్ని మీరు ఏ రకంగా చూస్తారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక 1వ తారీఖు రావాల్సిందే కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్. ఏవైతే మున్సిపల్ ఎన్నికలను మనకు తెలుసు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే చాలామందిని విచారించారు. కేటీఆర్ని విచారించారు, హరీష్ రావుని విచారించారు. సంబంధిత ఎవరైతే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్కి విచారణకు సంబంధించి కావాలని కోరుకున్నారో సిట్ అధికారులు వాళ్ళందరినీ విచారించారు. దానిలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా నోటీసులు ఇవ్వటం అయితే జరిగింది. కానీ నేను మున్సిపల్ ఎన్నికలు ఉండటం వల్ల ఇప్పుడు నేను హాజరు కాలేను, మీరు నా ఫామ్ హౌస్కి వచ్చి మీరు నన్ను విచారణ చేపట్టవచ్చు, నేను అది కూడా డేట్ చెప్తాను, నన్ను మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను విచారణకు సహకరిస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ సిట్ దానికి అంగీకరించలేదు. ఫిబ్రవరి 1వ తారీఖున కంపల్సరీ హాజరు కావాలి అని చెప్పి సిట్ అధికారులు అయితే పేర్కొన్నారు. చూడాలి రానున్న రోజుల్లో కేసీఆర్ దీన్ని ఏ రకంగా తీసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్ ప్రకటించారు రాజమౌళి. ఏదైతే వారణాసి మూవీ ఉందో ఈ సినిమా యొక్క డేట్ అయితే ప్రకటించారు రాజమౌళి. మనకి తెలుసు మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఈ సినిమా అత్యద్భుతంగా తెరకెక్కుతుంది. ఎంఎం కీరవాణి దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా బజ్ ఉన్న సినిమా వారణాసి మూవీ. చూడాలి రానున్న రోజుల్లో ఇది ఎంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని చెప్పిన డేట్కి వచ్చేస్తుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక మనం తదుపరి ఆంధ్రజ్యోతి చూద్దాం ఏం ప్రచురించారు. ఇంపార్టెంట్, భారతీయ సిమెంట్స్కు చెక్ రద్దుబాటులో సున్నప్రాయి లీజులు, ఆ రూల్స్ మాకు వర్తించవు, ప్రభుత్వం ఇచ్చిన వాటిని ఎలా కాదంటారు, షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోండి, భారతీయ సిమెంట్స్ వాదన తోసిపుచ్చిన సర్కార్ అని ప్రచురించారు. భారతీయ సిమెంట్స్ అంటే మనకి తెలుసు వాళ్ళు గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైందో ఆయనకి అనుబంధంగా ఉండే సంస్థ అది. ఇక నెయ్యి అబద్ధం, కొవ్వు నిజం, వైసీపీ హయాంలో ఘోర అపచారం, వాస్తవాలకు ముగిసిగేసి తప్పుడు ప్రచారం, జంతువుల కొవ్వు లేదని సిట్ నిర్ధారించినట్లు అబద్ధాలు, ఫ్యాట్ను నిర్ధారించిన ఎన్డీడీబీ ఆ రంగంలో అత్యున్నత సంస్థే అది ఛార్జ్షీట్లోనూ ప్రస్తావించిన సిట్ ఆసక్తితో ఏసీఏఆర్ అసమగ్ర రిపోర్ట్ దాన్ని పట్టుకుని
వైసీపీ నానా యాగి అనిల్ సింఘాల్ తప్పు చేశారు, తప్పుడు నిర్ణయాలకు తలూపారు, ధర్మారెడ్డి బాలాజీలది అదే బాటని సిట్ చెప్పిందని కూడా ప్రచురించారు. ఇక వైసీపీ హయాంలో తిరుమలకు సరఫరా చేసింది నెయ్యే కాదని 100కి 100 రసాయన మిశ్రమాన్ని స్పష్టంగా తేలిపోయింది. అయినా సరే అందులో జంతు కొవ్వు లేదని తనకు తానుగా సర్టిఫికేట్ ఇచ్చుకున్న వైసీపీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అంటుంది. ఇది తీరని మరి దౌర్భాగ్యం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. డైరీ ఉత్పత్తులకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు ఊసెత్తకుండా ఆ నివేదికల అంశాలను సిట్ తన ఛార్జ్షీట్లో కూడా ప్రస్తావించిన సంగతి కూడా చెప్పకుండా అందులో పంది కొవ్వు లేదు, గొర్రె మాంసం లేదు, గొర్రె కొవ్వు లేదంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్న వైసీపీ సర్కార్ మరి ఈ రకంగా మాట్లాడుతున్న తప్పు అని చెప్పి మరి దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక జగన్ గజ దొంగలంతా క్షమాపణ చెప్పాలి, జంతు కొవ్వు ఉందని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక, సుబ్బారెడ్డి పిఏ ఖాతాలోకి వచ్చిన 8 కోట్ల సంగతేంటి, సిట్ ఛార్జ్షీట్లో లోపాలు, నెయ్యి దందా వెనుక పెద్దలను బయట పెట్టాడని టీటీడీ చైర్మన్ మాట్లాడినట్టుగా కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక తెలుగు జాతి ఖ్యాతి అమరావతి విశ్వనగరంగా రాజధాని అభివృద్ధి జరుగుతుంది. ఇతర రాష్ట్రాలతో సమానంగా మనకు మహానగరం అవసరం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ, భారత్కు క్వాంటమ్ వ్యాలీ, గుంటూరు జీజీహెచ్లో కానూరు జింఖానా ఎంసీహెచ్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు మాట్లాడినట్టుగా కూడా ఇక దీనిలో ప్రచురించారు. ఇక అదేవిధంగా బుద్ధిమాంద్యానికి మూలకారణాల చికిత్స వద్దు, చికిత్స అందిస్తామని ప్రకటించే క్లినికల్ లైసెన్స్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు మరి తీర్పునిచ్చిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన, ఢిల్లీలో కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొన్న రాష్ట్ర కళాకారులను కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక సివిల్ సర్వీసుల్లో అగ్ని పరీక్షలు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక తిరునాళ్ల జాతర మాఘ ఫాల్గుణ మాసాల్లో వరుస ఉత్సవాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సిద్ధమవుతున్న గ్రామ దేవతలు ఇప్పటికే వైభవంగా ఉయ్యూరు తిరునాళ్లు, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లు ఏర్పాట్లు, మేరీమాత మహోత్సవాలకు ముమ్మరంగా జిల్లాలో వెళ్లి విరుస్తున్న ఆధ్యాత్మికత శోభ. ఏదైతే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ కావచ్చు, ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు కావచ్చు, మరి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధిగాంచినవి. మరి మాఘమాసంలో మరి పాల్గొన మాసాల్లో వరుసగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మాఘమాసం అంటే మంచి ముహూర్తాలే కాదు, తిరునాళ్ల జాతరలో గ్రామోత్సవాలు గుర్తుకొస్తాయి. ఎంతో ప్రాచుర్యం పొందిన ఉయ్యూరు తిరుపతి తిరునాళ్లు ఇప్పటికే కోలాహలంగా జరుగుతుండగా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ నెమలి వెల్వడం కొండపర్వ తిరునాళ్లు ఎన్టీఆర్ జిల్లాలో వరుసగా ప్రారంభం కానున్నాయి. కృష్ణా జిల్లాలో విశ్వనాథపల్లి అద్దంకి నాంచారమ్మ, కోడూరు గంగానమ్మ, అమినిగడ్డ లంకమ్మ, వేమవరం కొండాలమ్మ, ముక్కొళ్ళు మహంకాళి, మచిలీపట్నం చింతగుంటలపాలెం నాంచారమ్మ, చిలకలపూడి నోకాలమ్మ, పెద్దప్రోలు నాంచారమ్మ, జనార్దనపురం రేణుక పుట్లమ్మ సైతం ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. వీటితో పాటుగా గుణదల మేరీమాత తిరునాళ్లు కూడా ఇదే నెలలో జరపడంతో మాఘ ఫాల్గుణ మాసాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆధ్యాత్మిక శోభా వాతావరణం సంతరించుకుంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆటోకు స్టిక్కర్ అంటిస్తున్న సిపి రాజశేఖర్ బాబు ఆటోలకు క్యూఆర్ కోడ్ పెట్టనున్నారు. ప్రతి ఆటోకు 2 స్టిక్కర్లు. నగరంలో RSQRC FS ప్రారంభం. ప్రతి నెలలో 3 ఆటో డ్రైవర్లకు ఉత్తమ సత్కారం కూడా అందజేయనున్నారు. తద్వారా మరి సెక్యూరిటీ అనేది మరింత మెరుగుపడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మరి విజేతలు గ్రూప్ 1లో ఉమ్మడి కృష్ణా అభ్యర్థుల ఎంపిక, డిఎస్పీగా ఎంపికైన మవ్వ మండలవాసి గుడివాడ జగ్గైపేట అభ్యర్థులకు రాష్ట్ర పన్నుల శాఖలో పోస్టింగ్లు ఇచ్చారని కూడా మరి ప్రచురించారు. అదేవిధంగా మరి ఎవరి దారి వారిది వెస్ట్ బైపాస్ వెంబడి ఇష్టానుసారంగా అప్రోచ్ రోడ్లు, NH కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిసి రియల్టర్ల వ్యవహారాలు, సైడ్ డ్రైన్లతో కూడి పూర్తి చేసిన దారులు, అప్రోచ్ అడ్డుగోడలతో పొంచి ఉన్న ముప్పు, వరదలు వస్తే బైపాస్ను తాకే ప్రమాదం పట్టించుకొని NH అధికారులను కూడా దీనిలో రాయడం జరిగింది. ఒక ఇమేజ్ను కూడా మనకి వేశారు. దీని గురించి కూడా మనం చూడొచ్చు. ఇక తిరునాళ్ల జాతర ఇందాక మనం దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని డిఆర్ఎం మోహిత్ సోనాకియా రైల్వే 70వ వారోత్సవాలు విజేతలకు అభినందనలు తెలిపినట్టుగా కూడా దీనిలో మనకి ప్రచురించారు. అది కూడా చూసాం. ఇక ఉర్దూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరి మాట్లాడటం జరిగింది. బహుమతులు పొందిన విద్యార్థులతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఫారూక్ షుబ్లీ ఉన్నట్టు కూడా దీనిలో ప్రచురించారు. ఇక అదేవిధంగా బాపూజీ మార్గం సమాజానికి దిక్సూచి అని చెప్పి మరి ప్రతిజ్ఞ చేస్తున్న డిఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని, సిబ్బంది, SRRలో ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి అధ్యాపకుల నివాళి మాట్లాడుతున్న డాక్టర్ సమరం అని కూడా ప్రచురించారు. మరి అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో అతి తక్కువ ప్రమాదాల రేటు, జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపులో వక్తలు, ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు, మెకానికులకు సత్కారం అయితే మరి అందించారు. మనకి తెలుసు
ప్రమాదాలు అనేవి నిత్యం అనునిత్యం ఏదో విధంగా జరుగుతూనే ఉంటాయి. కానీ వాటిని నివారించడానికి ప్రతి మనిషి తన వ్యక్తిగత బాధ్యతను మరి తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఒక్కసారి డ్యూటీ ఎక్కిన తర్వాత తన డ్యూటీని సరిగ్గా నిర్వర్తించాల్సిన బాధ్యత కూడా మరి డ్రైవర్ల మీద ఉంటుంది. కేవలం ఒక డ్రైవర్ మీద మరి వందల మంది ప్రాణాలు, పదుల సంఖ్యలో ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. అలాంటి డ్రైవర్ ఎప్పుడూ కూడా మరి చాలా మంచిగా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది బైక్ మీద వెళ్ళేవాళ్ళు కూడా తమ వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, హెల్మెట్ ధరించాలి, కారులో వెళ్ళేవాళ్ళు సీట్ బెల్ట్లు ధరించాలి. ఇవన్నీ కూడా కంపల్సరీ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రమాదాలన్నీ మనం నివారణ మరి చేయవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ప్రైవేట్ వాహనాలతో పోలిస్తే ఆర్టీసీ వాహనాల్లో ప్రమాదాలు చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే వెళ్ళే స్పీడ్ దగ్గర నుంచి అంతా కూడా క్యాల్కులేషన్ ఉంటుంది. కింద ఎక్సిలేటర్ దగ్గర కూడా మనకు తెలుసు సీలింగ్ ఉంటుంది బస్సులకి. కాబట్టి మీరు ఎంత బాగా బస్సు తొక్కినా కూడా, ఎక్సిలేటర్ తొక్కినా కూడా అది వేగంగా వెళ్ళే పరిస్థితి ఉండదు. మనం అనకూడదు, కానీ కొన్ని ప్రైవేట్ బస్సుల్లో అన్లోడింగ్ చేస్తూ ఉంటారు, లోడింగ్ చేస్తూ ఉంటారు. ఒక టైం చెప్తారు, ప్యాసింజర్ ఒక టైంకి ఎక్కుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక దగ్గర బయలుదేరేటప్పుడు 6ంటికి చెప్తే 7 బస్సు రాదు, 7:30 బస్సు రాదు. 7:30కి వచ్చిందంటే కదులుద్దంటే కలదు. పైన ఏదో లోడింగ్లో అన్లోడింగ్లో చేసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఆ తర్వాత స్టార్ట్ చేస్తాడు. 7ంటికి బస్సు స్టార్ట్ అవ్వాల్సింది 9ంటికి స్టార్ట్ అవుతుంది. కానీ అనుకున్న టైంకి రీచ్ అయిపోతానికి మాత్రం ఫుల్ స్పీడ్లో వెళ్తూనే ఉంటాడు. ఇలాంటివే కదా ప్రమాదాలు జరిగేవి. కానీ ఆర్టీసీలో అలా కాదు. 100% టైం మెయింటెనెన్స్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. సరే, మరి ఫాస్ట్ మెయింటెనెన్స్ కూడా. మరి ఎవరైనా కూడా ఫాస్ట్గా ముందుకు వెళ్ళి డిపో దగ్గరికి బస్సు వెళితే ఎక్స్ప్లెనేషన్ షోకాస్ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఏ డ్రైవరు కూడా ఎంత హడావిడిగా వెళ్ళడం లేదంటే ఫాస్ట్గా వెళ్ళడం అనేది జరగదు. ప్రయాణికుల భద్రత అనేది ఆర్టీసీ మరి ముఖ్యంగా చూస్తుంది. కాబట్టి మరి అలాంటి ఆర్టీసీ ఏదైతే ఉందో మరి నిరంతరం కూడా మరి ప్రజల కోసం పనిచేస్తే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో బెస్ట్ని గుర్తించి వాళ్ళందరికీ కూడా మరి బహుమతి ప్రదానం చేసి మరి సన్మానం చేయడం అయితే జరిగింది. ప్రైవేట్ వాహనాలతో పోలిస్తే ఆర్టీసీ వాహనాల్లో ప్రమాదాలు తక్కువైనాయి అని గణాంకాలు కూడా చెప్తున్నాయని కూడా ప్రచురించారు. ఇక ఆటోలకు QR కోడ్ ఇందాక మనం చూసాం, దీని గురించి కూడా. అలాగే ముల్లంగితో వెరైటీగా ఏవేవైతే వంట పదార్థాలు ఉంటాయో వాటి గురించి కూడా మరి మనం చూసాం. ఇక శాంసన్పై ఒత్తిడి, సంజు శాంసన్ ఫామ్ లేమితో సతమతం. ఆఖరి T20లో భారీలో భారత్ కివీస్ రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్లో మరి మొదటి 3 మ్యాచ్లు కంటిన్యూగా గెలిచి మనం సిరీస్ని అయితే సంపాదించేసాం. ఒక లాస్ట్ మ్యాచ్ అయితే మనం ఓటమి పాలవడం జరిగింది. కానీ సంజు శాంసన్ అయితే చాలా మంచి బ్యాట్స్మెన్ మనకు తెలుసు. అలాంటి శాంసన్ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉండటం మనమైతే గమనించవచ్చు. మరి ఈ ఆఖరి T20లో శాంసన్ తన ఏదైతే తనలో ఉన్న ప్రతిభని మరింత మెరుగుపరిచి పరుగుల వద్ద పారించాలని చెప్పి ప్రతి ఇండియను, ప్రతి అభిమాని కూడా కోరుకుంటాం అయితే జరుగుతుంది. చూద్దాం. ఆల్ ది బెస్ట్ అయితే ఇండియాకి చెప్దాం. ఈ మ్యాచ్ ఇండియా గెలిచి మరి 4-1తో కప్పును కైవసం చేసుకుని మరి మంచి ఫామ్తో మరి వరల్డ్ కప్ రాబోతుంది. T20 వరల్డ్ కప్, దానిలోకి అత్యద్భుతంగా ఆడటానికి ముందుకు వెళ్ళబోతున్నారు. ఆల్ ది బెస్ట్ అయితే చెప్దాం. ఇండియా గెలవాలని మనసా వాచ కర్మణ మనందరం కూడా కోరుకుందాం. ఇక అదేవిధంగా కాచుకో అల్కరాజ్ దిగ్గజాటగాడు నోవాక్ జోకోవిచ్ సుదీర్ఘ కెరీర్లో 5 సెట్ల సమరాలు ఎన్నింటినో తలబడ్డాడు. కానీ ఈ 5 సెట్ల పోరు మాత్రం ఎంతో ప్రత్యేకం. ప్రత్యర్థి 24 ఏళ్ల యువ కెరటం. పైగా గత 2 సంవత్సరాలుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాలెంజ్లు. అంతేకాదు జోకో రికార్డు గ్రాండ్ స్లామ్ స్వప్నానికి అడ్డుపడుతున్న ఇద్దరిలో ఒకడు. దాంతో 25 గ్రాండ్ స్లామ్లు నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించాలనుకున్న 38 ఏళ్ల జోకో ప్రయత్నాలు చాలా కాలంగా ఫలించలేదు. ఏకంగా 10 సార్లు విజేతగా తనకు వచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఈసారి చరిత్ర లిఖించాలని లక్ష్యంగా పెట్టుకున్న నోవాక్కు ఈ సెమీస్లో ఏమాత్రం తగ్గలేదు. డిఫెండింగ్ ఛాంపియన్ సిన్నర్ను చిత్తు చేసి అరుదైన మైలురాయి చేరుకున్నారు. ఆ దిశగా జోకో మరో అడిగేశారని చెప్పి కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా గుజరాత్ ముందుకు ఎలిమినేటర్లో చోటు, ముంబైపై విజయం అని కూడా మరి ప్రచురించారు. ఇక బంగారం, వెండి డమాలని మరి భారీగా పతనమైన ధరలు 3.32 లక్షల చేరిక, 15,000కు పైగా పతనమై 1.54 లక్షలకు జారిపడిన పసిరి అని కూడా ప్రచురించారు. ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మనం విశ్లేషించే ప్రయత్నం అయితే చేసాం. నిరంతరం కూడా ఇంకా డెప్త్గా మీరు నిరంతరం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న స్పష్టంగా ఉన్న వార్తలన్నింటినీ క్రోడీకరించి విపులంగా మీరు చూడాలంటే డౌన్లోడ్ చేసుకోండి మహాదినపత్రిక, ఫాలో అవ్వండి. ఇది వాళ్ళ వార్తాపత్రిక వార్తా విశ్లేషణ. నమస్తే.